కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ప్రజా పరిషత్ కార్యాలయంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం వ్యాప్తంగా దివ్యాంగులకు 110 ట్రై సైకిల్స్ అందజేస్తున్నామన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ఇప్పటికే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నామన్నారు. ఇటీవల నియోజకవర్గం వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను కూడా ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని మహిళలు తమకు ఫిర్యాదు చేశారన్నారు. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రబలిందన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ దీనిపై ప్రత్యేకించి దృష్టి సారించి గంజాయిని అరికట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటూ కోరారు. ప్రజలకు సేవ చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి ముఖ్య కారణం ఇప్పుడు చెప్పాను, దివ్యాంగుల దినోత్సవం అని చెప్పి మనం ఇది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కేవలం సేవ కోసమే నిర్మించబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ట్రై సైకిల్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాము. ఇది 7 నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం. కానీ ఫస్ట్ మన కోవూరు నియోజకవర్గంలోనే గతంలో 40 మందికి ఇవ్వడం జరిగింది. 40 మందికి ఇచ్చినప్పుడు నాకు చాలా మంది వచ్చి ఈ ట్రై సైకిల్స్ గురించి సార్ని నన్ను కోవూరులో ఇచ్చాం 40 ట్రై సైకిల్స్. అప్పుడు వాళ్ళు అడగడం జరిగింది, ఇంకా మనం సరిగ్గా దివ్యాంగులకి ఎక్కడెక్కడ సైకిల్స్ అవసరమో మనం కనుక్కోలేకపోయామని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక 2-3 పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయించి తీసుకున్న లిస్టే ఇదంతా. యాక్చువల్గా ఈ రోజు ఉదయగిరిలో కూడా ఉండింది. మొత్తం 247 ట్రై సైకిల్స్ ఈ రోజు పంపిణీ చేయాల్సిన ఇది ఉండింది. ఇక్కడ ఈ రోజు నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలం ఈరోజు సాయంత్రం లోపల 5 మండలాల్లో తిరిగి గతంలో ఇచ్చిన 40 కాకుండా ఇంకొక 107, 110 సైకిల్స్ ఈ రోజు ఇవ్వబోతున్నాం 5 మండలాల్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా. కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతకు ముందు కూడా మనము కేవలం ప్రజా సేవ కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్. ఆల్రెడీ ఈ ఫౌండేషన్ తరఫున ఒక స్కూల్ నడుపుతున్నాం, విపిఆర్ విద్య అని. అదే విధంగా విపిఆర్ వైద్యం అని చెప్పి ఒక హాస్పిటల్ నడుపుతున్నాం. దాంట్లో కూడా రోజుకి 100 నుంచి 150 మంది ఓపీ పేషెంట్స్ వస్తుంటారు. సో వీళ్ళందరికీ అక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తుంటాము. అదే విధంగా ఈ ఫౌండేషన్ నుంచి మన కోవూరుకి నేను ఎమ్మెల్యే అయిన ఈ 6 నెలల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణ వల్ల నేను చాలా చేయగలిగాను. ఎందుకంటే మనం ఈ ఫౌండేషన్ ద్వారానే స్విమ్స్ లో ఇచ్చిన క్యాన్సర్ బస్ ద్వారా, స్క్రీనింగ్ బస్ ద్వారా మన కాన్స్టిట్యున్సీ మొత్తం 5 మండలాల్లో మహిళలకు ఎంతో ఉపయోగపడేటట్టు మనము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించగలిగాము. దాంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు మనం స్విమ్స్ కి పంపిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడానికి కూడా ఆ డ్రైవ్ కూడా తీసుకున్నాము. అదే విధంగా ఈ రోజు మన 4 రోజులు వర్షాలు పడినప్పుడు చాలా మంది రైతులు నాకు చెప్పారు, అమ్మా మీరు ముందుగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు చాలా వెడల్పుగా తీపించారు కాబట్టి 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా ఇప్పుడు తవ్వించారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఈసారి వర్షాలు వచ్చినా కూడా మేము నారు పోసుకున్నా కూడా మాకు ఏమి ఇబ్బంది జరగలేదు అని చెప్పారు. సో ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఈ ఫౌండేషన్ ని మేము ప్రజా సేవ కోసం ఎలా స్థాపించామో దీన్ని ఇలాగే మేము రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు అందరికీ చెప్తున్నాను.